దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినదని పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కలడు. తన ప్రజలకు వారి పాపం నుండి ఆయన రక్షించడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టవలెను. ఇదిగో కన్యక గర్భవతి అయిన కుమారుడు కలడు. ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలు పేరు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు వాక్యము దీవించుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రక్షకుడు దయించినాడు మన కొరకు రక్షకుడు దయించినాడు రక్షకుడు దయించినాడు లోకాసు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. తర్వాత సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళింది. యేసేపు దావీదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పెట్టాడు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుట్టగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుగా కానీ దేవునికి స్తోత్రం చేయుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు ఎజ్రా శాస్త్రి చదివి వినిపిస్తారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడి వారాయను.
మరియు మీరు కుమారులు ఉన్నందున నాయన తండ్రి అని మొదలుపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. కాబట్టి నీవిక దోషులు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళకు కాని వారికి దాసుల ఇంటిని కానీ దేవుడు రాష్ట్రం దీవించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడండి. అందరూ నీట్గా కనపడదు.
కూర్చో. అమ్మా దయచేసి మీరు ఎవరు కూడా తీసుకెళ్ళిపోదా వాక్యం పోతున్నాం. మీరు దయచేసి ఎవరు కూడా మీరు పని చేయాలి. కూర్చొని చదువుకుని కూర్చో. వాడెప్పుడు చదువుకోకపోతే వెనకాల వచ్చి ఎప్పుడు కూర్చున్నా, కాకపోతే మిమ్మల్ని వెతుకుని వెళ్ళాలి. అప్పుడు కొద్దిగా ఇబ్బంది కలుగుతాం. ముందే కూర్చుంటే మంచిది. చదువుకోండి. వెనకాల వచ్చేవారు ఎలా కూర్చున్నారు, మనకు ఉంటారు. వెనకాల వచ్చేవారు నేర్చుకోలేదు కనుక మీరెవరో కూడా మాట్లాడవద్దు, నిశ్శబ్దం ఉండాలి. దేవుని వాక్యం అని క్రిస్మస్ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ దేవుని యొక్క దాసుడుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ దేవుని వాక్యంలో మన మధ్యన ఉన్న గంగాజల మనకు 10 నిమిషాలు దేవుని వాక్యం బోధిస్తాం. తర్వాత ఒక పాట చేద్దాం ఉండండి. వేసే నామానికి వందనాలు. కూడి వచ్చింది అందరికీ సమయం ఇచ్చిన దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 6-7 వచ్చింది. అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అంతటి హేరోదు ఆ జ్ఞానులను నక్షత్రములను పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని ప్రార్థన చేస్తాను. మహాగణుడు మహానతులు సర్వశక్తులైన దేవానికి వందనాలు స్తోత్రాలు నేను చెల్లించుకున్నాను తండ్రి. గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచిన ఈ సమయంలో ఈ సన్నిధిలో ప్రార్థన చేయబడుతున్న వందనాలు స్తోత్రాలు నేను చెల్లించుకున్నాను తండ్రి. వాక్యం చెప్పడానికి నాకు కావాల్సిన జ్ఞానాన్ని శక్తిని ఏమని అడుగుతున్నాను దేవా. దాన్ని మట్టుదాన్ని పట్టుదాన్ని తండ్రి. ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా అడుగుతున్నాను ప్రజలు నీ వారు తండ్రి. ఏ విధంగా శిక్ష ఉండగాల్సి నీ జ్ఞానంతో నన్ను నింపి నీ యొక్క శక్తితో నింపని ఏసే పరిశుభ్రం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనబడ్డ కాలం వారి చేత పరిష్కారము తెలుస్తుంది. ముందుగా దేవుని చూడడానికి గొల్లలు వెళ్ళారు. గొల్లలు వెళ్ళి వాళ్ళు సమర్పించాల్సింది సమర్పించారు. తర్వాత హెరోదు రాజు వాళ్ళని జ్ఞానుల్ని రహస్యంగా పిలిచాడు. వ్యాఖ్యాన బైబిల్లో చూసినట్టే జ్ఞానులు అంటే శాస్త్రజ్ఞులు అని ఉంది, లేకపోతే జ్యోతిష్కులు అని కూడా ఉన్నది. అదే దానియేలు గ్రంథంలో కూడా చూసినట్లయితే జ్యోతిష్కులని రాయబడి ఉన్నది. జ్ఞానులు అనగా వాళ్ళ యొక్క జ్ఞానం గురించి జ్ఞానం తెలిసిన వాళ్ళు, లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు, లేకపోతే గ్రంథ జ్ఞానం తెలిసిన వాళ్ళు అనేది విధంగా ఉంటుంది. ఆ వాళ్ళని హేరోదు పిలిపించింది. ఎందుకంటే యేసు పుట్టుక ఆయనకి భయాన్ని కలవరాన్ని పుట్టించింది. నేనే ఒక రాజుని, నాకు మించి ఇంకెక్కడ రాజు పుట్టాడు అని నేను తెలుసుకోవాలి అన్నట్టుగా ఆయన ఏం చేశాడు, ఒక జ్ఞానులను అయితే పిలిపించాడు. ఆ జ్ఞానులను పిలిపించి ఏమంటున్నాడు,
అడుగుతుంది అనమాట. అందుకు నాకు తెలిసి ఇవన్నీ లేక తెలియదు. మా అత్తగారు ఏమంటుంది, ఇవన్నిటిని కూడా తెలుసుకుంటారు. తెలుసుకుని ఏం చేద్దాం, ఎలా చేయాలి అలా చేయాలని మాకు మళ్ళీ చెప్తూ ఉంటుంది. కానీ ఏం చేద్దాం, మా ఇష్టం అది. వాడు చెప్పడం ఆవిడ డ్యూటీ. అలాగే ఇక్కడ కూడా ఏ రోజు ఏం చేసి ఆయన తెలుసుకోవాలి. ఏసు పుట్టుక ఎలా ఉన్నది, ఏంటి, అసలు ఎందుకు పుట్టాడు ఆయన, ఆ నక్షత్రం ఎందుకు ఉన్నది ఆయన తెలుసుకున్న ఆశతో ఏం చేశాడు, యొక్క జ్యోతిష్కుల్ని పిలిపించుకున్నాడు. లేదా జ్ఞానుడి కింద ఎక్కడ అయితే ఉన్నది. కానీ మన వ్యాఖ్యాన బైబిల్ చూసినట్టయితే జ్యోతిష్కులనే రాయబడి ఉన్నది. ఇక్కడ జ్ఞానులు రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనబడే కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకోవాలి అనుకున్నాడు. పరిష్కారంగా తెలుసుకున్న జ్ఞానులు ఏం చేశారు, వెంటనే వెళ్ళి పూజించేశారంటారా? వెంటనే వెళ్ళింది ఎవరు, గొర్రెలే వెళ్ళారు. కానీ వీళ్ళు వెంటనే యేసును పూజించడానికి బయలుదేరడం అంటే బయలుదేరారు. కానీ ఎంత సమయం పట్టింది అనుకుంటున్నారు? 2.5 సంవత్సరాలు పట్టింది. ఆ 2.5 సంవత్సరాల వయసు ఎలా తెలుస్తుందంటే మనకి ఇక్కడ వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువుల చోటు మీదకి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. రాజు మాట విన్నారు. అది నక్షత్రం కూడా తూర్పు వైపు ఉన్నదంట. తూర్పు వైపు అంటే మనకు ఇప్పుడు మన దిక్కుల ప్రకారం తూర్పు వైపు ఎటు, ఇటువైపు. కానీ బైబిల్ ప్రకారం చూసినట్లే, మ్యాప్ చూసినట్లే తూర్పు ఎటు ఉన్నది, ఆకాశం వైపు తూర్పు, కింద ఉత్తరం ఉండదు. బైబిల్ వెనకాల మ్యాప్ ఉండదు, చూసుకోండి. అందులో మనకే ఉండదు. తూర్పు దిక్కున అన్నాడు అంటే ఆకాశం వైపు తూర్పు. అందుకనే తూర్పు దిక్కున అన్నాడు. మనం తూర్పు దిక్కు అంటే ఇటువైపు చూపించు ఇటు అనుకుంటాడు. పైన ఆ వాళ్ళ నెత్తి మీద ఆ నక్షత్రం నడిచినది కనుకనే వాళ్ళు వెళ్ళగలిగారు దాన్ని చూసుకుని. మనం ఇప్పుడు కూడా నక్షత్రం పెడతాం. ఎన్నిసార్లు ఎన్ని గుర్తున్నది పెడతాం తెలుసా? 5 గుర్తులు. దేనికి? లోక ప్రకారం చూసుకున్నట్లయితే పంచభూతాలకి సూచన. అది పంచభూతాలకి సూచన. మనం పెట్టాల్సింది 6 కోణాలున్న నక్షత్రం పెట్టుకోవాలనుకుంటే అసలు పెట్టడం కూడా అది అనవసరం. కానీ పెట్టుకోవాలనుకుంటే ఏం చేయాలి? 6 కోణాలు ఉన్నది. 5 కోణాలు ఉన్నది పెట్టినట్టయితే పంచభూతాలకి అది సూచనగా చూపిస్తుంది లోక ప్రకారం. మనం ఇంకా నక్షత్రం స్టార్ అంటాం కనుక ఇంకా ఏం చేస్తారు, 5 గుర్తున్నదంటే కొట్టడం కూడా అదే ఉంటుంది, అదే పెట్టేసుకుంటాం. మనం తయారు చేయడం కూడా అదే ఉన్నది కూడా ఇక్కడ. కానీ పెట్టాల్సి వస్తే ఏం చేయాలి? 6 కోణాలు ఉన్నది పెట్టుకోవాలి. అది బైబిల్ ప్రకారంగా నక్షత్రం అనేది దానికి సూచనగా ఉంటుంది. రాజు మాట విని బయలుదేరిపో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రమును ఆ శిశువుల చోటు మీదకి వచ్చి నిలిచి వారికి ముందుగా ఆ శిశువున్న చోటుకి రావడానికి ఎంత సమయం పట్టింది? 2.5 సంవత్సరాలు పట్టింది. ఈ 2.5 సంవత్సరాలు జ్ఞానులు ఎంతమంది? 9 బయలుదేరారు. కానీ ఒక ఆయన మధ్యలోనే మరణించారు. 3 అక్కడికి వెళ్ళారు కనుక బైబిల్ ప్రకారం 3 చూపిస్తుంది. ఆ 3 కూడా ఖాళీగా వెళ్ళారంటారా? అప్పుడు కూడా ఏసు పుట్టింది బాలుడిగా ఉన్నప్పుడైతే, పసి బాలుడిగా ఉన్నప్పుడైతే వాళ్ళు వెళ్ళలేదు. పుట్టింది ఒక చోటు, నివసించింది ఒకటి. జ్ఞానులు వెళ్ళేటప్పటికి ఇంటిలో పెట్టేశారు. ఏసేని ఇంటిలోనికి వెళ్ళి అనేది ఉన్నది అక్కడ. ఇంటిలోనికి వెళ్ళిన ఏసుని మరియని చూసి లేకపోతే ఏసేపుని చూసి పాలు సమర్పించారంటారా? ఎవరిని చూసారు? ముందుగా వెళ్ళి జ్ఞానులు బాలుడైన క్రీస్తుని చూశారు. కానీ వెళ్ళి తల్లి అయిన మరియని ఏసేపుని వాళ్ళు చూడలేదు. వాళ్ళందరి దృష్టి ఉంది అక్కడ, అందరూ ఉన్నారు. కానీ అందరి దృష్టి వాళ్ళ మీదకి వెళ్ళలేదు. జ్ఞానులకి బాలుడైన క్రీస్తు మీదకి వెళ్ళింది. ఆ క్రీస్తునే వాళ్ళు ఆరాధించారు. క్రీస్తుకే వాళ్ళు పట్టుకెళ్ళి ఇవన్నీ కూడా సమర్పించారు. కానీ మనకు కూడా టైం ఉంటుంది కదా. చర్చి అంటే వాకింగ్ డిస్టెన్స్ అండి మా చర్చి అంటామా లేదా? నడిచొచ్చి అంత దూరమే కదా మా చర్చి. జ్ఞానం కూడా అంతే టైం పట్టి ఉంటుంది. కానీ వాళ్ళు వెళ్ళి రావడానికి ఎంత టైం పడి 2.5 యేసుని చూడడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. మనకు కూడా దేవుని సన్నిధికి రావాలంటే ఎంత టైం పడుతుంది? చర్చి మన పక్కనే ఉంటుంది. కానీ రావాలంటే ఎన్ని గంటలు పడుతుంది? సైన్యం చాలా ఇస్తారు దైవజనులు, 10 లేక 11 లేక 12 కూడా అంటారు. కానీ మనకు వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుంది? జ్ఞానులు కూడా అలాగే చేశారంట. పసిబాలుడిగా ఉన్నప్పుడే నక్షత్రం వాళ్ళకి చెప్పింది. ఏ రోజు కూడా పిలిచాడు. కానీ ఆడ వెళ్ళేటప్పటికి అన్ని సంవత్సరాలు పట్టింది. మనం రావడానికి కూడా
మిక్కిలి అనుకూలమైన సమయం బైబిల్ చెప్తున్నది. కానీ మనకి ఇంకా సమయం కావాలి, ఇంకా మేము అదే విధంగా ఉంటాము, మాకు టికెట్ ఏమీ అవసరం లేదు, మేము బస్సులో ఇలాగే ఫ్రీగానే ప్రయాణం చేసేస్తాం, ఫ్రీగా ప్రయాణం చేస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మేము ఏ విధంగా ఉండొచ్చు అనుకుంటారు అనేక మంది. కానీ రక్షణ టికెట్లు ఇక్కడ ఫ్రీగా ఉంచినట్టు ఇక్కడ ఉన్నారా లేదా? ఇంకా మేము మారు మనసు పొందలేదు, ఇంకా రక్షణ పొందలేదు, మేము దేవుని సంవత్సరాల నుంచి వస్తాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి మీ చేతులు చూపించండి. ఇంకా మేము బాప్తిసం తీసుకోవడం కూడా మాకు ఇంకా సమయం కావాలి, ఇంకా మేము సమయాన్ని పొడిగించుకుంటానే ఉంటాము, ఇలాగే వస్తాం, ఇదే బాగుంది అనుకున్న వాళ్ళు ఎవరి చేతులు పైకెత్తండి ఒకసారి. ఇంకా కూడా మీరు మారు పొందాలనుకోవట్లేదా? రక్షణ తీసుకోవాలనుకోవట్లేదంటారా? ఇంకా మీలో సమయం కావాలనుకుంటున్నారా? జ్ఞానులు కూడా అలాగే అనుకుని బయలుదేరి ఉంటారు. చాలా సమయానికి వాళ్ళు దేవుని చూడడానికి వెళ్ళాలి. ఇంకా నీవు మనసులో నేను ఇంకా చేయి పైకి ఎత్తకూడదు, లేకపోతే చేయి పైకి చూపిస్తే దేవుని సన్నిధిలో నేను ఒప్పుకుంటానేమో అనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూస్తే చేతులు పైకి ఎత్తి తెలుస్తుంది అనుకుంటున్నారేమో, కానీ దేవుడు అనేవాడు చూస్తున్నాడు కనుక ఆయనకి తెలుస్తుంది నీ యొక్క ఆలోచన, నా యొక్క ఆలోచన, హృదయ రహస్యాన్ని ఎదిగిన దేవుడు. రహస్యంగానే ఇక్కడ జ్ఞానుని రోజు పిలిపించుకున్నాడు. కానీ నువ్వు రహస్యంగా ఇంకా ఉండాలి అనుకుంటున్నావేమో. దేవుడు నీకు నాకు కూడా ఒక సమయాన్ని ఇచ్చాడు. మరి ఒక సంవత్సరం మనల్ని ప్రవేశపెట్టడానికి ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకా మనలో ఇక ఒక వారం మాత్రమే ఉన్నది. కానీ వారం రోజులు కూడా మనకు ఆరోగ్యం కావాలి, అవునా లేదా? మనకి ఆరోగ్యం కావాలి, ఆయుష్యం కావాలి. ఈ రెండింటిని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. కాకపోతే మన దేవుని సన్నిధిలో కనిపెట్టి ఇంటి దగ్గర చాలా అనేకమైన పనులు మనం కల్పించుకుంటూనే ఉంటాం. కల్పించుకోవడం వద్దనట్లేదు, కానీ దేవునికి ఇచ్చే సమయం దేవునికి కూడా ఇవ్వాలి కనుక దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడో కనిపెడుతూనే ఉంటున్నాడు. అంత సమయాన్ని మనం హెచ్చించలేనప్పుడు, అంతగా మనం దేవుని సన్నిధిలో కనబడలేనప్పుడు దేవుడు ఏమంటున్నాడు? బయటికి ముందు వేస్తానంటున్నాడు. ఉంటే బయటనే ఉండు, లోనన్నా ఉండు, లేకపోతే ముందు వేస్తాను అంటున్నాడు. నీవు ఇంకా ఆలస్యం చేస్తున్నావు రక్షణ మార్గం పొందడానికి. దేవుడు ఒక సమయాన్ని మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా మనల్ని దేవుడు కాపాడాడు కనుక మనం ఆయన సన్నిధిలో మనం నిత్యము విజ్ఞాపన చేసే బిడ్డలుగా ఉంటాం. దేవుడి హెచ్చరికను దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే మహాదేవుడు, మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు, కనుక గంగాజల గారు చెప్పిన హెచ్చరికలో చాలా గొప్ప మాట ఉన్నారు. మీరు మత్తయి వార్త 2వ అధ్యాయము 3వ వచనం దయచేసి ఒకసారి చదవండి. ఏడవ రోజు ఆ సంగతి ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములో ఉన్నవారును కలవరపడిన దేవుని
యెరూషలేములో ఉన్న వారందరికీ ఏమొచ్చిందంట? కలవరం వచ్చింది. యూదా బెత్లెహేముకి యెరూషలేముకి ఇంచుమించు 10 మైళ్ళ దూరం ఉంటుంది. దగ్గర, చాలా దగ్గర, నడిచి వెళ్ళేది. బెత్లెహేములో యేసు జన్మించాడని వార్త దగ్గర కూడా యెరూషలేములో వారికి తెలియదు. రాజని ఏ రోజు తెలియదు. రాజని ఏ రోజుకి యెరూషలేములో ఉన్న పట్టణస్థులకి ఎప్పుడు యేసు జన్మించాడని తెలిసిందంటే జ్ఞానులు రాజు దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడిగారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? అది ఎక్కడ జన్మించాడు అని అడిగితే, అయితే నేను పరిపాలన చేస్తున్న రాజునయ్యండి, నా తరగతిలో రాజు జన్మించాడా అన్న వార్త విన్నప్పుడు ఏం జరిగిందంటే రాజు హృదయంలో ఏమైంది? కలవరమైనది. రాజు హృదయంలో కలవరం. రాజు హృదయంలో మాత్రమే కాదు, యెరూషలేములో ప్రజలకు కూడా కలవరం వచ్చింది ఈ వార్త విన్నప్పుడు. నజరేయుడైన యేసు జన్మించాడని వార్త విన్నప్పుడు వారికి కూడా కలవరం వచ్చింది. కలవరంతో వెళ్ళిపోయింది. కనుక యేసును జ్ఞానులు ఆరాధన చేయడానికి వెళ్ళినప్పుడు కనుక యేసు యూదా బెత్లెహేములో పశువుల తొట్టులో లేడు. యేసును ఆరాధన చేయడానికి వెళ్ళినప్పుడు గొల్లలు ఆరాధన చేయడానికి పశువుల తొట్టులో ఉన్నాడు యేసు. జ్ఞానులు ఆరాధన చేయడానికి వెళ్ళినప్పుడు యేసు పశువుల తొట్టులో లేడు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడంటే మనం అదే అధ్యాయంలో రాయబడింది. ఆయన ఎక్కడ జ్ఞానం వెళ్ళేటప్పటికి కనుక మీరు వాక్యమాను చూసినట్లయితే 10వ వచనం దయచండి. వారి నక్షత్రమును చూసి అభ్యారణ భర్తున్నాయి ఇంటివారికి వచ్చి తల్లి మరియు ఆశీస్సులు చూసి సాగులు పడి ఆయనను పూజించి తమ పెట్టెలు నింపి బంగారమును సాంబ్రాణిని బాణములను కానుకలుగా సమర్పించారు. కనుక యేసును ఆరాధన చేయడానికి జ్ఞానం వెళ్ళినప్పుడు యేసు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? చెప్పాలి, ఎక్కడున్నాడు? 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 చెప్పాలి, ఎక్కడున్నాడు? ఎక్కడ ఉన్నాడు? యేసు మంచం మీద పరుడు పెట్టి ముందు పెట్టుకోకుండా యేసు అక్కడ లేడు. ఆలోచన చేయండి. మంచం మీద పరుడు పెట్టి పట్టుకొని బాగా యేసు ముందు పెట్టుకోనంటే ఆయనకు అక్కడ లేడు. యేసు ఆరాధన చేయడానికి జ్ఞానులు ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆయన 2-3 సంవత్సరాల వయసులో కనుక 2.5-3 సంవత్సరాల వయసులో అంటే వారు ప్రయాణం ఎంతగానో చేశారంటే కనుక 2.5 సంవత్సరాలు వారు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. యేసును ఆరాధన చేశారు. వారు ఆరాధన చేసి ప్రభువును మహిమపరిచారు, ప్రభువును కనపరిచారు. కనుక వారు ఎదిగిన జ్ఞానులు ఏం చేశారంట? యేసు చూసి ఏం చేశారు? ఆయన సాగిలు పడ్డారు, ఆయనను పూజించి ఏమి పరట పెట్టెలను ఇప్పి. నా సబ్జెక్ట్ నాకు కాదు, నేను పొడిగించను. కనుక సమయం దైవజనులు ఉన్నారు వారికి. కనుక వారు పెట్టెలను ఇప్పారు. పెట్టెలు ఇప్పారు. కనుక మోషే నైలు నదిలో ఉన్నప్పుడు ఫరో కుమార్తె మోషేను బయటికి తీసుకుని వచ్చిన తర్వాత వారు ఏమి చేశారంటే పెట్టెను ఇప్పి మోసేయబడి నైలు నదిలో మోషే ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు. కనుక ఫరో కుమార్తె కనుక ఆ పెట్టెను తీసుకుని వచ్చి పెట్టెలో ఏమున్నదని చూసినట్లయితే ఆ పెట్టెను ఇప్పి చూసినప్పుడు ఆ పెట్టెలో ఎవరున్నాడు? మోషే ఉన్నాడు. ఒక దివ్యమైన పూరు అబ్బాయి, అందమైన వాడు ఆ పెట్టెలో ఉన్నాడు. ఆమె అన్నది నా కొరకు ఆయన పెంచాడు. కనుక పెట్టెను ఇప్పకపోతే మోషే పెట్టెలో ఉన్నాడని తెలియదు. పెట్టెను ఇప్పాలి. కనుక యేసు జన్మించాడని గుర్తు ఏంటంటే యేసు జన్మించాడని స్థానంలో పెట్టుకుంటే యేసు జన్మించాడని కాదు. కనుక యేసు జన్మించాడని మనం రకరకాలుగా చేసినట్లు యేసు జన్మించాడని కాదు.
మరొక మాట చూపించి నేను సమయం దైవజన్యం సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. నన్ను చూచుచున్నాను గాని ప్రస్తుతం నేను ఉన్నట్టు కాదు. సంఖ్యాకాండము చూచుచున్నాను గాని ఆ. ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆ. ఆయన చూచుచున్నాను గాని ఆ. సమీపంలో ఉన్నట్టు కాదు. ఆ. నక్షత్రం యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఉదయించెను. చూడండి, నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబులో ఉదయించే నక్షత్రము యాకోబులో యాకోబు పేరు అర్థం మోసగాడు. మోసగాడు. ఎవరిని మోసం చేశాడు యాకోబు? అందరూ మోసం చేశాడు. కనుక తండ్రిని మోసం చేశాడు. ఈ మోసగాడి హృదయంలో ఎవరు జన్మించారట? యేసు 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 జన్మించాడు. మోసగాడు, యాకోబు పేరుకు మోసగాడు. కనుక యేసు క్రీస్తు మనలో జన్మించినట్లయితే మనలో ఉన్న కనుక సమస్తమును విడిచిపెట్టి యేసును ధరించుకొని మహింపచ్చుదాం. దేవుడు యేసుని దీవించరు గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. 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 చింతలేదిక యేసు బట్టే ఎంతగానో బెత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనంగమా సంతసమందునా. హల్లెలూయా. క్రీస్తునాడు పుట్టెను. క్రీస్తునాడు పుట్టెను. మన మధ్య దైవజనం ఉన్నారు. రాత్రి వర్తమానం చెప్పడానికి పిలిచాను. నేనే సమయం ఎందుకు తీసుకున్నాను. కానీ ఇప్పుడు కూడా ఆయన సమయం ఇవ్వాలనుకుంటే నేను కొన్ని హెచ్చరిక చేయవలసి వచ్చింది కనుక చేశాను. ఇది క్రిస్మస్ ఆరాధన కనుక సమయం ముందు వెనక అవుతూ ఉంటుంది. పండగ వాతావరణంలో ముందు అవ్వచ్చు, వెనక అవ్వచ్చు. కనుక టైం కాదు, వెనక తింటే బాగుంటుందేమో. ఎదురుకుండా కనపడుతుంది రుణం వచ్చింది. కనుక దేవుడు దాసులకి సమయం ఇస్తున్నాను. వారు మిమ్మల్ని ఏం పెద్ద పాట పెట్టేసి సేవకుడు కాదు, ఆయన కొట్టి తెచ్చి ఇచ్చాడు అన్నట్లు. కనుక ఆయనకి సమయం ఇస్తున్నాను. ఆయన చక్కగా పాట పడుతున్నారు. కొట్టి కదండి నిడదోలు టౌన్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆయన నూట నిండిగా దేవుని సంఘం తరపున నిడదోలు నేతలు పాస్టర్ జరుపుకోవాలి. కనుక ఆయన సమయాన్ని వాక్యాన్ని సమయం ఇస్తున్నారు. వారు దేవుని వాక్యం